Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారు కదా. మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర శని ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. అలాగే మరొక మరి మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాభవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు కదా. సమాధానం, సంతోషం, నెమ్మది కోల్పోయినప్పుడు దేవుడే మరి తన మాటల ద్వారా ధైర్యాన్ని మన జీవితాల్లో నింపుతూ వస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడారు కదా. మార్చి నెలలోనే చివరి రోజండి. మరి ఈ రోజంతా, ఈ నెలంతా కూడా దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేస్తూ ఎంతో గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ అద్భుతంగా నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అన్ని విషయాల్లో దేవుడు మాట్లాడి అద్భుతంగా నడిపించిన విధానాన్ని బట్టి సమస్తమైన ఘనత ఆయన నామానికి కలుగునుగాక. మరి ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు కదండి. యెహోవా మన మధ్యలో అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతకరమైన శుభవార్తను బట్టి ప్రార్థించండి. అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నారండి మీ జీవితంలో, మీ కుటుంబాలలో. మరి మనందరి జీవితాల్లో ప్రభు తన కార్యాలను చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో వేదన, బాధ, ఇబ్బంది, ఇదే రోజు కదండి. చాలా దుఃఖంతో ఉన్నానండి. నా పరిస్థితి మరి
అది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. మనకున్న వేదన ఎవరికి చెప్పుకున్నా అర్థం కాదు, కానీ ప్రభుతో మనం చెప్పిందంతా కూడా ప్రభు ఆలకించి ఉన్నారు, విని ఉన్నారు. మనం ఏదైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చామో దేవుడు చూసి ఉన్నారండి. మనం కార్చే కన్నీళ్ళు మనుషులకు ఎలా ఉంటాయంటే వారిని మనల్ని చూసి ఎగతాళి చేసేటట్లుగా ఉంటూ ఉంటాయి. అంటే మన కన్నీళ్ళు మనుషుల దగ్గర మనుషుల దగ్గర కార్చే కన్నీళ్ళకు విలువ లేదండి, కానీ దేవుని దగ్గర కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు విలువ ఉంది. అందుకనే మనము దేని కొరకైతే వేదన పడుతున్నామో, ఆలోచిస్తున్నామో, చింతిస్తున్నామో, ప్రాధేయపడుతున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో అన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు చూసే దేవుడై ఉన్నారు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, కానీ ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కాలంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తన బిడ్డల పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో గర్భఫలం లేదనో, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా ఏంటి, సరిగ్గా వారి జీవితం లేదని ఆలోచిస్తూ ఉన్నారా? ఉద్యోగాలు లేవనో, మరి వివాహాలు జరగట్లేదనో, ఎన్నో మరి కోర్ట్ కేసెస్ వాటి సమస్యల మధ్యలో ఉన్నారేమో, లేకపోతే అన్యాయమైన తీర్పును మరి ఎదుటిగా ఉన్నవారు తీరుస్తున్నారేమో, న్యాయం చేసేవారు ఎవరు లేరా? ఇంకా చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో వేదనకి గురి అవుతూ ఉన్నారనుకుంటా. కానీ చూడండి, ఏ విషయాలలో అయినా భర్త అర్థం చేసుకోకపోయినా, భార్య అర్థం చేసుకోకపోయినా, మరి చుట్టూ ఉన్నవారు అనేకమైన నిందలు, అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తున్నా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీ మధ్యలో అద్భుతకరమైన కార్యం చేయబోతున్నారు. మీ జీవితంలో అనేకుల కళ్ళ ఎదుట ప్రభు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా మరి ఉంచబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి, బాధపడకండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి. చక్కగా మాట్లాడారయ్యా, ఈ మాట ద్వారా నేను బలపరచబడుతున్నాను, ఈ మాట ద్వారా నాకు ఎంతో ధైర్యం, ఎంతో నెమ్మదిని నేను నా జీవితంలో చూస్తున్నానయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. ఒకటే ప్రార్థించండి, ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మాట్లాడిన మాటను బట్టి ప్రార్థిద్దాం. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతూ ఉన్నాం అయ్యా. మీ మాటలు ప్రభ ఎంతమంది అయితే ప్రభ ఇదిగోండి ఉదయకాల సమయంలో విని ఉన్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. వారు ఎదురు చూచినట్లుగా అయ్యా, వారు ఎంతగానో ప్రభ కన్నీరు కారుస్తూ మీ కార్యం కొరకు అయ్యా ఆసక్తి కలిగి ప్రభ ఇదిగోండి మీ కార్యము జరగాలని వారి జీవితంలో ఆశపడుతుండగా మహా అద్భుతమైన కార్యాలు జరుగును గాక. సమాధానం, సంతోషం, నెమ్మది కలుగును గాక. ఏ ఉదయం ప్రభ ఈ మాటలు పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. అనేకుల జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. బ్లెస్ చేయండి. అయ్యా మేము ప్రార్థిస్తూ ఉన్నాం, చక్కని మాటల ద్వారా బలపరుస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి కొరతను మీరు కొట్టివేయండి. మా ప్రియులందరినీ మీరు బ్లెస్ చేయండి. ప్రత్యేకంగా ఏది కావాలన్నా అడిగేవారి మీకు అడిగి పొందుకునే అనుభవాలను మేము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ఉదయం నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్నారో, నూతనమైన గృహాలు కావచ్చు, నూతనమైన శంకుస్థాపనలు కావచ్చు, నూతనమైన పనులు అవి ఏవి ప్రారంభిస్తున్నా వాటి విషయాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. కృప కలుగును కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అయా ఇదిగోండి ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో వారికి ఉన్న ప్రభా ఇదిగోండి వారికి ఎంత వేదన పడుతూ ఉన్నారో, వారికి ఉన్న ప్రభా ఇదిగోండి పరిస్థితిని బట్టి ఎంతగానో ప్రభా వారు బిడ్డలు ప్రభా ఇది కృంగిపోతున్నారు. ప్రతి అనారోగ్య పరిస్థితిని మీరు ప్రభా సెట్ రైట్ చేయమని వేడుకున్నాం. అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును కాక. ఎంతమంది అయితే భయంకరమైన అయా దీన స్థితిలో ఉన్నారో, ప్రభా ఇదిగోండి నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అయా ఇదిగోండి వారికి ఉన్న బలహీనతలను ప్రభా ఇదిగోండి బలహీనతలను బట్టి ఎంతమంది ప్రభా ఇదిగోండి వేదన పడుతున్నారు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కదల్చండి. వారికి ఉన్న దుఃఖము కన్నీళ్లను మీరు తొలగించమని వేడుకున్నాం. గొప్పవారిగా చేయండి అయా. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఈ ఉదయకాల సమయంలో అయా ప్రారంభిస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు అయ్యా వారి ప్రయాణంలో క్షేమము కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఏ ప్రయాణము చేసినా ప్రతి ప్రయాణంలో మీరు తోడే ఉండమండి ప్రభా. గొప్ప స్థితిలో ఉంచమని వేడుకున్నాం. రాకపోకలను మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమైతే గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు
వివాహాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు అయ్యా ఎంతమంది అయితే మిగతా అయ్యా వారికి ఉన్న వేదనను మీ సన్నిధిలో వ్యక్తపరుస్తున్నారో ప్రతి విషయంలో అద్భుతం జరుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనాథులు ఉన్నారో, ఎంతమంది అయితే విధవరాళ్ళు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఎదుగుండి సమస్తము కోల్పోయి ఉన్నారో వారిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీరే భద్రపరచని నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ మీ బలమైన సన్నిధి ప్రతి ఒక్కరి పైన ఉంచుతూ అయ్యా ప్రభా ఇదిగోండి మీ దీవెన చేత నింపుతూ నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రత్యేకమైన అనాయింటింగ్ చేత నింపని, నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇంకా స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.